బిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి పార్ట్ 7 వీడియో. పత్ర రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లము. పత్ర రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ ఏంటి? అబ్సెసిక్ ఆమ్లం. పత్ర రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లం అనే హార్మోన్ అనమాట. నెక్స్ట్ పాయింట్, పోషక కణజాలంలో పదార్థాల రవాణా ద్విదిశా గమనంలో ఉంటుంది, దారువులో ఏకదిశ గమనంలో ఉంటుంది. పోషక కణజాలంలో పదార్థాల రవాణా అనేది ద్విదిశా గమనంలో అంటే వెళ్ళడం రావడం అనమాట, ద్విదిశా గమనంలో ఉంటుంది. ద్విదిశా గమనం అంటే ఇలా. నెక్స్ట్, దారువులో ఎలా ఉంటుంది? ఒకవైపుగానే వెళ్తుంది అనమాట, ఏకదిశ గమనంలో ఉంటుంది. పోషక కణజాలంలో పదార్థాల రవాణా ద్విదిశా గమనంలో ఉంటుంది, దారువులో ఏకదిశ గమనంలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పండ్లు ఫలాలలో వ్యర్థాలు ఘన రూపంలో నిల్వ చేయబడతాయి, వాటిని రాఫైడ్లు అంటారు. పండ్లు ఫలాలలో వ్యర్థాలు అనేవి ఘన రూపంలో నిల్వ చేయబడతాయి. ఇలా ఘన రూపంలో నిల్వ చేయబడిన వ్యర్థాలను ఏమంటాం మనం? రాఫైడ్లు అంటాం. పండ్లు ఫలాలలో వ్యర్థాలు ఘన రూపంలో నిల్వ చేయబడతాయి. ఇలాంటి ఘన రూపంలో నిల్వ చేయబడిన వ్యర్థాలను ఏమంటాం మనం? రాఫైడ్లు అంటాం. నెక్స్ట్ పాయింట్, లెగ్యూమ్ మొక్కల వేర్లు ఫ్లావనాయిడ్లను నేలలోకి స్రవించడం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాను ఆకర్షిస్తాయి. లెగ్యూమ్ మొక్కల వేర్లు ఫ్లావనాయిడ్లను స్రవిస్తాయి అన్నమాట. లెగ్యూమ్ మొక్కల వేర్లు నేలలోకి ఏం స్రవిస్తాయి? ఫ్లావనాయిడ్లను స్రవించడం ద్వారా, ఈ ఫ్లావనాయిడ్లను స్రవించడం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాను ఆకర్షిస్తాయి. ఫ్లావనాయిడ్లు ఒక రకమైన ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. ఫ్లావనాయిడ్లు అనేవి ఒక రకమైన ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. సెకండరీ మెటబాలైట్స్ అంటాం కదా, ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. నెక్స్ట్ పాయింట్, ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగురులు, లేటెక్స్ మొదలైనవి మొక్కలలో ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగురులు, లేటెక్స్ మొదలైనవి ఏంటి? మొక్కలలో ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. వేప మొక్కలోని విత్తనాలు, బెరడు, పత్రాలలో సింటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. వేప మొక్కలోని విత్తనాలు, బెరడు, పత్రాలలో సింటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సింకోనా మొక్క బెరడులోని క్వినైన్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. సింకోనా మొక్క బెరడులోని క్వినైన్ అనే దాన్ని మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఫలంలో ఉంటాయి. మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఫలంలో ఉంటాయి. వీటిని నొప్పి నివారణలో మందుగా ఉపయోగిస్తారు. మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఫలంలో ఉంటాయి. వీటిని నొప్పి నివారణలో మందుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, రావుల్ఫియా సర్పంటైనా సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పాము కాటికి మందుగా ఉపయోగపడుతుంది. రావుల్ఫియా సర్పంటైనా లేదా సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పాము కాటికి మందుగా ఉపయోగపడుతుంది. దతూరా స్టొమానియం మొక్క ఫలము పుష్పములో మొత్తుమందుగా ఉపయోగించే స్కోపాలమైన్ అనేది ఉంటుంది అనమాట. దతూరా స్టొమానియం మొక్క ఫలము పుష్పములో మొత్తుమందుగా ఉపయోగించే స్కోపాలమైన్ ఉంటుంది. నెక్స్ట్, కసింత, తుమ్మ చెట్ల బెరడులో టానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలుగా ఉంటాయి. కసింత, తుమ్మ చెట్ల బెరడులో టానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలుగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పైనస్ వంటి వివృత బీజ మొక్కల్లోని రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది. పైనస్ వంటి వివృత బీజ మొక్కల్లోని రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది. నెక్స్ట్ పాయింట్, వేప, తుమ్మ చెట్ల కాండము నుంచి విడుదలయ్యే జిగురులు గాయం మాన్పడంలో తోడ్పడతాయి. వేప, తుమ్మ చెట్ల కాండం నుంచి విడుదలయ్యే జిగురులు గాయం మాన్పడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్, హివియా బ్రెజిలియన్సిస్ మొక్క లేటెక్స్ నుంచి రబ్బరు తయారు చేస్తారు. హివియా బ్రెజిలియన్సిస్ మొక్క లేటెక్స్ నుంచి రబ్బరును తయారు చేస్తారు. ఇక్కడ వరకు మరొకసారి పైనుంచి చూద్దాం. పత్ర రంధ్రాలు మూసుకోవడంలో
పత్రరంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ ఏంటి? అబ్సెసిక్ ఆమ్లం. పత్రరంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ ఏంటి? అబ్సెసిక్ ఆమ్లం. నెక్స్ట్ పాయింట్, పోషక కణజాలంలో పదార్థాల రవాణా ద్విదిశా గమనంలో జరుగుతుంది. పోషక కణజాలంలో రవాణా ఎలా ఉంటుంది? ద్విదిశా గమనంలో ఉంటుంది. దారువులోనేమో ఏకదిశా గమనంలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పండ్లు ఫలాలలో వ్యర్థాలు ఘనరూపంలో నిల్వ చేయబడతాయి. వీటిని ఏమంటాం మనం? రాఫైడ్లు అంటాం. నెక్స్ట్ పాయింట్, లెగ్యూమ్ మొక్కల వేర్లు ఫ్లావనాయిడ్లను నేలలోకి స్రవించడం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాను ఆకర్షిస్తాయి. ఫ్లావనాయిడ్లు ఒక రకమైన ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగుర్లు, లేటెక్స్ మొదలైనవి మొక్కలలో ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. వేప మొక్కలోని విత్తనాలు, బెరడు పత్రాలలో సింటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. వేప మొక్కలోని విత్తనాలు, బెరడు పత్రాలలో సింటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సింకోనా మొక్క బెరడులోని క్వినైన్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. సింకోనా మొక్క బెరడులో క్వినైన్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఫలంలో ఉంటాయి. మార్ఫిన్, కొకైన్లు ఎక్కడుంటాయి? పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క యొక్క ఫలంలో ఉంటాయి అన్నమాట. మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క ఫలంలో ఉంటాయి. వీటిని నొప్పి నివారణలో మందుగా ఉపయోగిస్తారు. మార్ఫిన్, కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క యొక్క ఫలంలో ఉంటాయి. మార్ఫిన్, కొకైన్లను నొప్పి నివారణలో మందుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, రావుల్ఫియా సర్పంటైనా సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పాము కాటుకు మందుగా ఉపయోగపడుతుంది. రావుల్ఫియా సర్పంటైనా సర్పగంధ మొక్క వేరులో ఉంటుంది. రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది అనమాట. సర్పగంధ మొక్క వేరులో ఈ రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. రావుల్ఫియా సర్పంటైనా లేదా సర్పగంధి మొక్క యొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది పాము కాటుకు మందుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, దతూరా స్ట్రోమానియం మొక్క ఫలము పుష్పంలో మత్తు మందుగా ఉపయోగించే స్కోపాలమైన్ ఉంటుంది. దతూరా స్ట్రోమానియం మొక్క ఫలము పుష్పంలో మత్తు మందుగా ఉపయోగించే స్కోపాలమైన్ ఉంటుంది. నెక్స్ట్, కసింత తుమ్మ చెట్ల బెరడులో ట్యానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలుగా ఉంటాయి. కసింత తుమ్మ చెట్ల బెరడులో ఈ ట్యానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలుగా ఉంటాయి. నెక్స్ట్, పైనస్ వంటి వివృత బీజ మొక్కలోని రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది. పైనస్ వంటి వివృత బీజ మొక్కల్లోని రెజిన్ నాళాలలో రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది. నెక్స్ట్ పాయింట్, వేప తుమ్మ చెట్ల కాండము నుంచి విడుదలయ్యే జిగురులు గాయం మాన్పడంలో తోడ్పడతాయి. వేప తుమ్మ చెట్ల కాండం నుంచి విడుదలయ్యే జిగురులు గాయం మాన్పడంలో తోడ్పడతాయి. నెక్స్ట్, హివియా బ్రెజిలియన్సిస్ మొక్క లేటెక్స్ నుంచి రబ్బర్ని తయారు చేస్తారు. హివియా బ్రెజిలియన్సిస్ మొక్క యొక్క లేటెక్స్ నుంచి రబ్బర్ని తయారు చేస్తారు.